Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. Arithmetic mean ఎలా సాల్వ్ చేయాలి, స్టాటిస్టిక్స్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది. మిగతా సమ్స్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. ఓకే, సో క్యాలిక్యులేట్ అరిథమెటిక్ మీన్ ఫ్రమ్ ఫాలోయింగ్ డేటా. సో ఇచ్చిన ఈ డేటాని మనం యూజ్ చేసుకుని మనము అరిథమెటిక్ మీన్ సాల్వ్ చేయాలి. అయితే ఈ వీడియోలో మీకు డైరెక్ట్ మెథడ్ ఎలా చేయాలి నేను సింపుల్గా అంటే చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఒక్క వీడియోని చూడండి, మీకు ఇప్పటి నుంచి మీకు అరిథమెటిక్ మీన్ చాలా సింపుల్గా వచ్చేస్తుంది. అంత సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, సో డైరెక్ట్ మెథడ్ ఫార్ములా అయితే ఇది. ఎప్పుడైనా సరే వినండి, మీన్ అనగానే మనకి ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది. దీని సింబల్ ఇది, ఎక్స్ అలా వేసుకోవాలి, పైన పెట్టుకుంటే దాన్ని మనం మీన్ ఫార్ములా అంటాం. ఓకే, డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటి అంటే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎన్, అది డైరెక్ట్ మెథడ్. మనకి ఈ ఫార్ములాస్ తెలిస్తే ఈ టేబుల్ ఎలా చేయాలో తెలుస్తుంది. చాలా మనకి ఏంటి అంటే ఎగ్జామ్లో కానీ సమ్స్ చేసేటప్పుడు మనం ఒక కాలం చేయడం మర్చిపోతాం. ఈ కాలమ్స్ ఏముంటే మనకి గుర్తుండదు. దానికి గుర్తుండే ట్రిక్ చెప్తాను. ఓకే, సింపుల్ ఏం లేదు, మనకి ఏం ఫార్ములా ఉందో ఆ ఫార్ములా మీకు ఉంటే ఏమేమి కాలమ్స్ ఉంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ చూడండి డైరెక్ట్ మెథడ్ చూసుకుందాము. డైరెక్ట్ మెథడ్లో మనకి ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఉంది. ఈ ఎన్ అంటే ఏంటి? ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్, మనం చూడండి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నెంబర్, ఇది యాడ్ చేస్తే మనకి క్యాపిటల్ ఎన్ వస్తుంది. కాబట్టి దానికోసం మనం చూడండి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నేను షార్ట్గా రాశాను, అంటే 8, 10, 20, 30, 25 అంటే 12. ఇది యాడ్ చేస్తే మనకి ఎన్ని వస్తుంది, అంత సింపుల్. ఇక్కడ ఏం రాసుకోవాలి, ఇది ఫస్ట్ ఉంది కాబట్టి ఈ ఫస్ట్ ఇక్కడ రాసుకోండి, సెకండ్ ఉంది కాబట్టి ఈ సెకండ్ ఇక్కడ రాసుకుంటున్నాను. ఓకే, ఇలా మీరు టేబుల్ రాస్తే కూడా మీకు మార్క్స్ వస్తాయి. మీకు అసలు సమ్మె తెలీదు, కానీ టేబుల్ ఇలా రాసుకుంటే కూడా మీకు మార్క్స్ వస్తాయి, అది తెలుసుకోండి. ఓకే, సో మార్క్స్ ఏమున్నాయి అది రాసుకుందాం. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to right 50, next 50 to 60. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ఏదైతే ఉందో అది టోటల్గా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనం ఎన్ అంటాము. అయితే ఇక్కడ మనకి ఇది ఫ్రీక్వెన్సీ రాసుకోవచ్చు, అంటే ఇది ఎఫ్ అని పెట్టుకోవచ్చు. సింబల్ ఏంటిది? ఎఫ్. సింబల్ ఏంటి? ఎఫ్. ఓకేనా, మీకు క్లియర్ అర్థం అనుకున్నా స్టూడెంట్స్. సో టోటల్గా యాడ్ చేస్తే ఎంత చూద్దామా. చూడండి 10, 20 యాడ్ చేస్తే 30, 30 + 30 60, 60కి 20 యాడ్ చేయండి, 60కి 20 యాడ్ చేస్తే 80, 85, 90 అంతే కదా, 92, 92 + 8 రైట్, 92 + 8 వేస్తే మనకి 100, ఇక 5 మిగిలిపోయింది కాబట్టి 105. అలా వచ్చింది కెన్ వాల్యూ. సింపుల్గా మీకు అర్థం అనుకుంటా స్టూడెంట్స్. దాని తర్వాత ఇక్కడ చూడండి సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. అంటే సమ్మేషన్ అంటే ఏంటి అంటే ఎడిషన్. సమ్మేషన్ ఏంటి? ఎడిషన్. అన్నీ యాడ్ చేస్తాం సమ్మేషన్ వస్తుంది. ఓకే, ఎఫ్ అన్నాడు, బాగుంది. ఎఫ్ అంటే ఏంటి? ఎఫ్ అంటే మనకి ఫ్రీక్వెన్సీస్, ఇగో ఫ్రీక్వెన్సీస్. ఓకే, మరి ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే మనకి డైరెక్ట్ మెథడ్లో మిడ్ పాయింట్స్. ఓకే, మిడ్ పాయింట్స్, నేను షార్ట్గా మిడ్ అని రాస్తున్నా రైట్. మిడ్ పాయింట్స్ ఏంటి? 0కి ఈ సింబల్ మనం ఎం పెట్టుకోవచ్చు రైట్. అయితే 0 + 10 యాడ్ చేయండి, 10 బై 2 చేయాలి, ఎందుకంటే ఇది ఒకటి కాబట్టి బై 2 చేయండి. 10/2 5 వస్తుంది మనకి రైట్. ఐ హోప్ మీకు క్లియర్ అనుకున్నా స్టూడెంట్స్. సో 10కి 20, 10 + 20 యాడ్ చేయండి, అంటే ప్లస్ చేయాలి. 10 + 20 ఎంత? 30. 30/2
2 చేయండి, 30/2 చేస్తే ఎంత 15 ఇలా వస్తుంది. కాబట్టి రైట్. ఓకే, నెక్స్ట్ 20 + 30 అలా సేమ్ 20 + 30 ఎంత 50 బై 2 చేస్తే 25. ఓకే, 30 + 40 అంటే 30 + 40 ఎంత 70 బై 2 చేయాలి. 70/2 అంటే ఎంత 35. కాబట్టి ఆ 35 ఆన్సర్ ఇక్కడ వేసుకున్నాం. అలానే 40 + 50 ఎంత 90. 40 + 50 ఎంత 90. 90/2 అంటే ఎంత 45. ఓకే, 50 + 60 యాడ్ చేయండి. 50 + 60 110. 110/2 చేస్తే ఎంత 55. ఇంకో విధంగా అర్థం చేసుకోండి. దీనికి 10 యాడ్ అయింది, దీనికి 10 యాడ్ అవుతూ వచ్చింది. దీనికి డిఫరెన్స్ 10, దీనికి డిఫరెన్స్ 10, దీనికి డిఫరెన్స్ 10 డిఫరెన్స్ వచ్చింది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి n వాల్యూ వచ్చేసింది. fx వాల్యూ కావాలి. సమ్మేషన్ ఆఫ్ fx అంటే f ఏముంది, ఇది f, x అంటే ఏంటి, x అన్న m అనేది m. ఓకే, f ఇంటూ m వీటి యాడ్ చేస్తేనే మనకి సమ్మేషన్ ఆఫ్ f ఆఫ్ x వాల్యూ వస్తుంది. ఓకేనా, సో చేయండి. 8 5s are 40 రైట్. 10 × 15 150. సింపుల్గా ఏం లేదు, ఈ 15 ఇక్కడ వేసుకోండి, ఈ 0 పెట్టుకోండి 150. ఓకే, సింపుల్గా మీకు అర్థం అనుకున్న స్టూడెంట్స్. సో 20 × 25 అంటే 500. ఎలాగంటే మనకి 25 × 10 అంటే ఏంటి, ఒక 0 వస్తుంది. 20 కాబట్టి డబల్ టైం అంటే 500. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అనుకున్న స్టూడెంట్స్. 30 × 35 ఎంత 1050. ఓకే, 25 × 45 ఎంత 1125. ఓకే, సో 12 × 55 ఎంత 660 ఇలా వచ్చింది. సో ఇవన్నీ యాడ్ చేస్తేనే మనకి సమ్మేషన్ ఆఫ్ f ఆఫ్ x, సమ్మేషన్ ఆఫ్ f ఆఫ్ x అంటే మనకి ఇది వస్తుంది సమ్మేషన్ ఆఫ్ f ఆఫ్ x. ఇది మొత్తం యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే మీరు క్యాల్కులేటర్లో ఎంటర్ చేసుకోవాలి. 3525 వస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా స్టూడెంట్స్. అంటే 3525 వస్తుంది ఇవన్నీ యాడ్ చేస్తే. ఇప్పుడు మన ఫార్ములా ఏంటి, డైరెక్ట్ మెథడ్ అడిగాడు అనుకో, అప్పుడు మన ఫార్ములా ఏంటంటే చూడండి, మీన్, అర్థమెటిక్ మీన్, సమ్మేషన్ f ఆఫ్ x బై n. ఓకే, సమ్మేషన్ f ఆఫ్ x అంటే ఏంటి 3525. వాట్ ఈజ్ n వాల్యూ 105 కాబట్టి 105. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే 33/7 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను స్టూడెంట్స్.